ఎమ్మెల్సీ దేనికోసమైండు? ఎమ్మెల్సీ దేనికోసమైందంటే పట్టభద్రుల ఎన్నికలతోనే అయిండు. పట్టభద్రుల యొక్క అందులో ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, నౌకర్ల కోసం వేసి చూసేటోళ్ళు ఉంటారు, విద్యార్థులు కూడా ఉంటారు, స్కాలర్స్ కూడా డిగ్రీ కంప్లీట్ వాళ్ళ ఇష్యూస్ పక్కన పెట్టేసి కంప్లీట్ వేరే ఇష్యూస్ ఎల్లనైతే నాకు లాభం ఉంటుంది, రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి ఉండే వాటి జోలికే పోతుండు. ఇవాళ మా ఓట్లతోని నువ్వు గద్దె మీద కూర్చున్నని మా గురించి మాట్లాడతలేవని చెప్పి ప్రెస్ క్లబ్లో పెడితే ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం తిరగబడ్డారు, తీర్మానం మల్లయ్య మీద తిరగబడ్డారు. ఈయన ఎమ్మెల్సీ దుకాణం బంద్ చేసి పట్టభద్రుల దుకాణం బంద్ చేసి ఇక పొద్దుమాపు వీళ్ళదే దుకాణం, రాజకీయాలు చేసుడే, ఇక రాజకీయాలు చేసుడు, సెటిల్మెంట్లు చేసుడు, దందాలు చేసుడు, పట్టభద్రులను మొత్తం మర్చిపోయేసి ఇష్టం వచ్చినట్టు చేసుడు. ఇటువంటి ఓట్లు వేసి గెలిపించుకునే పరిస్థితి. అది అడుగుదామని పోయిన వీళ్ళను విద్యార్థి నాయకులు నిరుద్యోగులను కొట్టే ప్రయత్నం చేసిన, అక్కడ వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేసింది. తీర్మానం మల్లయ్యని పేరుకు సస్పెండ్ చేసింది, కానీ దాని వెనుక ఉన్నది మొత్తం రేవంత్ రెడ్డి. వీళ్ళ సబ్జెక్ట్ మాట్లాడు, వీళ్ళ గురించి మాట్లాడు. వీళ్ళలో ఇక్కడ పక్కన హెబ్రోన్ దగ్గర ఒకసారి ఇష్యూ అయితే అక్కడ లోపటోకనికి సపోర్ట్ చేసుకుంటూ పోయిండు, గేట్ దగ్గర నిలబడ్డాడు. ఇలా 29 జీవో మీద యుద్ధం జరుగుతామంటే కనీసం వాళ్ళ మద్దతు కూడా తెలపలే, అంత దుర్మార్గుడు. వీళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీలే. ఇగో ఈయన ఎస్సీ, ఈయన ఎస్టీ, ఇందాక మాట్లాడిన ఎస్టీ, మైనార్టీ, మొత్తం వాళ్ళు ఎస్సీ ఎస్టీలో వచ్చింది. వీళ్ళు పోరాటం చేస్తుంది బహుజనుల కోసం అని అడుగుతారు. వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడినే వాళ్ళకి అన్యాయం జరిగిన మాట్లాడారు, వాళ్ళకి ఏం జరిగిన మాట్లాడారు. చూడు వాళ్ళ రౌడీజం చూడు, వాళ్ళ కొట్టుడు చూడు, మొత్తం దందాలే, ఇదే కథలు, వీళ్ళ పనే ఇది. వాళ్ళ ఎమ్మెల్సీ మేము ఓటేసినాం, మేము గెలిపించినాం, బరాబరా అడుగుతామని అంటున్నారు వాళ్ళు. ఇంకా వీళ్ళందరూ కూడా బహుజనుల బిడ్డలు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఆపోజిషన్లు చేయాల్సిన డ్యూటీలు నిరుద్యోగులు సగటును మా సొంటోళ్ళే చేస్తుంది, కానీ ఎవరు కూడా కొట్టాడతారు, ఎవరు మాట్లాడతారు. ఏమున్నా నిరుద్యోగులు చాలా మంచి పని చేశారు. వీళ్ళే కాదు, ఎక్కడ ప్రజాప్రతినిధులు, ఎందుకంటే వీళ్ళ గన్మెన్లు, వీళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్, వీళ్ళ మినిస్టర్ క్వార్టర్స్, వీళ్ళకి ఎంజాయ్ చేసి అన్నీ కూడా ఈరోజు పబ్లిక్ ట్యాక్సులతో వస్తున్నారు. అవి మర్చిపోయి వాళ్ళ తరపున మాట్లాడకుండా వీళ్ళు మొత్తం వాళ్ళు సెటిల్మెంట్ డబ్బులు సంపాదించే దుకాణం పెట్టిన మంచి పని చేసి ఇదే పని చేయాలి. కొడితే కొడతారు, జైల్లో వేస్తారు, కానీ వీళ్ళ సంగతి చెప్పాలి. మళ్ళా ఎమ్మెల్సీ దుకాణం పక్కన పొద్దున వార్తలు చదువుతారు, పొద్దున వార్తలే బ్లాక్మెయిల్ వాడతారు. ఇక భూములు జాగలైనాయి, ఈ భూముల వల్ల ఆళ్ళు కడుతుండ్రు, ఈ భూములు ఇక్కడ కబ్జాలు చేస్తుండ్రు, ఈ భూముల్లో లాడే చేస్తుండ్రు, నాకు మద్దతు తెలుపనికి నా ఆఫీస్కి వచ్చిండ్రు. ఇవ్వా నువ్వు రియల్ ఎస్టేట్ దందాలు చేయనీకి అవే అని ఉన్నది, ఎమ్మెల్సీ భూదందాలు చేయనీకి ఉన్నది. మీరు జానారెడ్డి మీద మాట్లాడతాడు,
పొంగిలేటి మీద మాట్లాడతారు, వాళ్ళ ఓట్లతో తెలిస్తే వాళ్ళ మీద మాట్లాడతారు, అన్ని రాజకీయాలు మాట్లాడతారు. కానీ నిరుద్యోగుల గురించి ఇలా మాట్లాడి నోటి తెరవాడు. ఎందుకంటే వీళ్ళు కమిషన్లు ఇయ్యరు, వాళ్ళైతే బెదిరిస్తే పైసలు ఇస్తారు, భూములలో బెదిరిస్తే పైసలు ఇస్తారు. మొత్తం దందాలు సెటిల్మెంట్, మొత్తం లంగా పనులు తప్ప పబ్లిక్ పనులు ఒక్కడు కూడా చేయడు. ఈ పోటుగాళ్ళంట బీసీల కోసం కొట్లాడతారంట. ఇక ఓట్లు వేయించుకున్నతో మాట్లాడారంట. ఇక బహుజనుల గురించి మాట్లాడతాం, బీసీల గురించి మాట్లాడతాం, ఓటు రాజకీయాలు, వచ్చే రాజ్యం మాదే. కవిత ఈయన ఇద్దరు చెరొక దుకాణం పెట్టినరు. ఇద్దరు దుకాణాలు, 2 దుకాణాలు కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్ నడుస్తున్నాయి. వీళ్ళందరూ ఎస్టీల మళ్ళా. ఇగో ఇది మల్లయ్య. మొత్తానికి ఇవాళ చింతపండు చేసినారు. ఈ పని జరగాలి. ఈడ కాదు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లతో గెలిచిన వాళ్ళు ఎవడెవడైతే మాట్లాడతారో వాళ్ళ పని చేయాలి. ఇక్కడ సురభి అనేట ఆమె గెలిచింది, పివి నరసింహారావు. ఆమె అసలు మాట్లాడేది కనబడది, ముఖం కూడా తెలియదు. మరి కనబడాలని మీరు ఎందుకు తీసుకుంటారు పదవులు? మీరు ఎందుకు గెలుస్తారు? ఏం చేయడానికి చేస్తారు? వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈయన పెద్ద పోటుగాడు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇక నేను అది చేస్తా అని చెప్పి ఇరగదీసి కూర్చొని మాట్లాడాడు. మొత్తం ఈరోజు బహుజన బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు మొత్తం తిరగబడి ఈరోజు చింతపండు చేసిండ్రు. ఖచ్చితంగా అందరికీ ఇదే ఛాన్స్ జరిగింది. ఈయన ఎమ్మెల్సీ అయింది, మీ తరఫున మాట్లాడతాను, మీతో నేను నిలబడతా అని చెప్పాలి కదా. పొద్దున పోతాడు, ఎమ్మెల్సీగా నౌకరు తీసుకుంటాడు, వాళ్ళ క్వార్టర్స్ ఎంజాయ్ చేస్తాడు, గన్మెన్లు ఎంజాయ్ చేస్తాడు. కానీ లోపల ఫైరింగ్ కూడా చేయించిండు. మొన్న ఫైరింగ్ కూడా చేయించిండు, ఇక తుపాకులతో కాల్పులు చేయించిండు. ఇక అవన్నీ ఒక తీరు నడుస్తూ ఉంటాయి. ఇక ఈయన మాత్రం వీళ్ళ గురించి మాట్లాడు, అవి మొత్తం కావాలి. వీళ్ళ గురించి మాట్లాడు. వార్తల దుకాణం కావాలి, వార్తా చౌకలు అక్కడికెళ్ళి జీతం కావాలి, బ్లాక్మెయిల్కి వెళ్ళి అక్కడికెళ్ళి పైసలు కావాలి, భూదందాలకి వెళ్ళి పైసలు కావాలి, రియల్ ఎస్టేట్లకి వెళ్ళి పైసలు కావాలి, దందాలు పైసలు కావాలి. ఎవరైతే ఓట్లు వేసినో వాళ్ళ గురించి మాట్లాడద్దు. ఇక ఈయన నీతులు మాట్లాడతారు. ఇసొంటోళ్ళతో ఇక ఇసొంటోళ్ళు తిరుగుతారు. మంచోళ్ళు తిరుగుతారా? ఇసొంటోళ్ళు మంచోళ్ళు ఎవరు తిరుగుతారా? మంచోళ్ళు తిరుగుతారా? తిరగరు. ఇంకో ఇది ఇవాళ కథలు ఇవన్నీ.